చూస్తున్నారు కదా, ఇక్కడ నేను జస్ట్ 4 మిర్చి తీసుకున్నా, లైట్ గ్రీన్ మిర్చి. ఇవైతే కారం తక్కువ ఉంటాయి. ఒక్కో దాన్ని 2 పీసెస్ చేసుకున్నా. సో నేను మొత్తం 4 మిరపకాయలతో 8 బజ్జీలు చేస్తున్నా. ఇది నేను మధ్యలో స్టఫింగ్ కోసం అని పెడుతున్నా. మీరు కావాలంటే నువ్వులు, చింతపండు మిక్స్ పెట్టుకోవచ్చు. అంత టైం లేదు కాబట్టి నేను ఇది చేస్తున్నా. కొంచెం శనగపిండి తీసుకొని, చాట్ మసాలా, కారం, కొంచెం ఉప్పు, ఇది కొంచెం థిక్గా మిక్స్ చేసుకొని, ఇట్లా మిక్స్ చేసుకొని వాటికి పెట్టేసుకుందాము. ఇలా ఒక్కో దాంట్లో పెట్టేస్తున్నాను నేను. సో దట్ తినేటప్పుడు కొంచెం లోపల ఒక స్టఫ్ ఉన్నట్టు ఉంటుంది అండ్ బాగుంటుంది. అండ్ ఇవి లైట్ గ్రీన్వి అసలు కారమే ఉండవు. సో అలానే తినేయచ్చు మనం. చూస్తున్నారు కదా, అన్నిటికీ ఇట్లా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం బజ్జీకి పిండి కలిపేసుకుందాము. సో శనగపిండి తీసుకున్నా, సేమ్ ఇందాకట్లానే, కాకపోతే దీంట్లో కొంచెం కారం, ఉప్పు అండ్ జీరా మిక్స్ చేస్తాను నేను. ఓకే, మిక్స్ చేశాక ఇది మొత్తం బజ్జీల పిండిలాగా కలిపేసుకుందాము. కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ వేసుకుందాము. నీట్గా స్పూన్తో కలిపేసుకుంటే మనకి బజ్జీల పిండిలాగా ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. ఇంకా కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుంటున్నా. అది ఫుల్గా వేడయ్యాక మన స్టఫ్ చేసిన మిరపకాయల్ని తీసుకొని ఒక్కొక్కటి ముంచి దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఇదంతా వేసేసుకున్నాక కొంచెం తిప్పుకుందాము. తిప్పుకొని ఫ్లేమ్ హైలోనే పెట్టాలి. లోలో పెడితే మళ్ళీ అదంతా ఆయిల్ సోక్ చేసేసుకుంటుంది. సో మీడియం టు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలన్నమాట బజ్జీలని మనము. మంచి కలర్ వచ్చాక ఇంకా తీసేసుకోవాలి ఒక టిష్యూ పేపర్ పైన. ఇంకో రౌండ్ కూడా వస్తున్నాయి నాకు. ఇవి 3 ఉన్నాయి, 3 చేసేస్తున్నా. తర్వాత పిండి మిగిలింది. నేను చాప్ చేసిన ఆనియన్స్ అండ్ కొత్తిమీర మిక్స్ చేసేసి దాన్ని చిన్న చిన్న బజ్జీలాగా వేసేస్తున్నా మిగిలిన పిండి మొత్తాన్ని. ఇవి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని, ఫ్రై అయ్యాక ఇవి కూడా తీసేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ చేద్దాము. కావాలనుకుంటే అలానే తినేయచ్చు కూడా, కానీ నేను ఇంకొంచెం ట్విస్ట్ యాడ్ చేద్దామని మంచిగా మిర్చీలన్నిటినీ అయినవి కట్ చేసి ఇలా స్లిట్ పెట్టేసుకొని వాటి మధ్యలో నిమ్మకాయ పిండిన ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఈ 3 మిక్స్ చేసేసి దాంట్లో స్టఫ్ చేసేస్తాను. స్టఫ్ చేసేసి ఇంకా మీద నుంచి కొంచెం చాట్ మసాలా చల్లేస్తాను అనమాట. సో ఇలా చేసుకుంటే ఇంకా ఫుల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది టేస్ట్ బజ్జీలది. ఆ ఫీల్ బాగుంటుంది తింటుంటే. సో ఇప్పుడు అదే చేస్తున్నాను. అన్నీ పెట్టేసుకున్నాను స్లిట్ చేసేసుకొని. అండ్ ఇప్పుడు అవన్నీ కలిపేసుకుంటాను. కలిపేసుకొని నిమ్మకాయ వేసి కొంచెం, ఓకే, నిమ్మకాయ పిండేసుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాము లెమన్ జ్యూస్లో. మిక్స్ చేసేసుకున్నాక ఎంత కావాలంటే అంత నిమ్మకాయ వేసేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని అదంతా మిక్స్ చేసుకుందాం నీట్గా. చేసేసుకొని అది రెడీ పెట్టేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా స్లిట్ చేసుకున్నవి, దాని లోపల స్టఫ్ చేసేద్దాం ఇట్లా. ఓకే, ఈరోజు ఈవినింగ్ ఫుల్ వర్షం పడుతూ ఉండే. సో ఇది చేసుకుంటే ఆ వెదర్కి సూపర్ ఉంటుంది కదా, అందుకనే ఇంకా ఉండే మిర్చీలు కూడా. సో అందుకనే చేసిన. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తము పెట్టేసుకున్నా. అట్లనే ఇంకొంచెం ఆ బజ్జీల పైన కూడా వేసేసిన ఆనియన్ ఇంకా కొరియాండర్ మిక్స్ది. ఇప్పుడు చాట్ మసాలా మీద నుంచి స్ప్రింకిల్ చేసుకుందాము. ఓకే, కావాల్సినంత. మీకు ఎక్కువ ట్యాంగీ కావాలి అనుకుంటే ఎక్కువ చల్లుకోండి, లేదంటే నార్మల్గా.
యాజ్ పర్ యువర్ టేస్ట్. ఓకే, చల్లేసుకున్న అది కూడా. నా టీ కూడా రెడీ అయిపోయింది పక్కన, అది కూడా పోసేసుకున్న కప్పులో. అది సో బయట కూల్ వెదర్కి హాట్ బజ్జీ విత్ హాట్ టీ. Hope you liked my video. Thanks for watching. Please subscribe.